స్టేట్ ఏదైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ తీరు మాత్రం ఒకేలా ఉంది. ప్రయాణికుల భద్రతను గాలి కొదిలేస్తున్నాయి. ఇవి నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అత్యంత ప్రమాదకరంగా మార్పులు చేసిన ట్రావెల్స్ బస్సుపై కొరడా చూపించారు హైదరాబాద్ పోలీసులు. ప్రయాణికుల ప్రాణాలతో ట్రావెల్స్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. అత్యంత ప్రమాదకరంగా స్లీపర్ బస్ లో బర్త్లకు గ్లాస్ డోర్స్ ఏర్పాటు చేశారు. రాజస్థాన్ రాయల్ ట్రావెల్స్ బస్ పై హైదరాబాద్ పోలీసులు కొరడా చూపించారు. పుత్లిపౌలిలో ట్రావెల్స్ బస్ ను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలు పాటించకపోవడంతోనే సీజ్ చేశామని అధికారులు చెబుతున్నారు. బస్సు సీజ్ పై ఆర్టీఏ అధికారులు ఏమంటున్నారు, అసలు బస్సు లోపల ఎలా ఉందో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్లియర్ గా వివరిస్తారు. సో ఈ ఘటనకు సంబంధించి ఆర్టీఏ అధికారులు మనతో ఉన్నారు. ఏంటి సార్, ఏమైంది అసలు ఈ బస్కి ఉన్నటువంటి వైలేషన్ ఏంటి? నైట్ అరౌండ్ ఆఫ్టర్ 12 o'clock బండి ఒక చెకింగ్ జరుగుతుంటుంది. జనరల్గా ఎప్పుడైతే ఇలాంటి మనం రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాం, ఆ ఎన్ఫోర్స్మెంట్లో తనిఖీలలో ఈ బస్సును మనం చెక్ చేయడం జరిగింది. బస్సు చూసి మన బస్సు కాదు, ఇది అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ బస్సు. మీరు నెంబర్ ప్లేట్ చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ బస్సు అనేది. ఇక్కడ ఆన్లైన్ పర్మిట్ పెట్టుకొని తిరగవచ్చు, అలా ఓకే ఫైన్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ బస్సులో లోపల మనం చెక్ చేసినప్పుడు బస్ టోటల్గా గ్లాస్ డోర్స్తో క్లోజ్ అయ్యి ఉంది. ప్రతి సీట్ అనేది గ్లాస్ డోర్స్తో క్లోజ్ అయ్యింది. స్లీపర్ క్లాస్ ఇచ్చారు, ప్రతి సీట్ అనేది గ్లాస్ డోర్స్తో కవర్ అయ్యి ఉన్నదండి. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా రాంగ్ సైడ్లో వీల్ స్పీడ్ అవ్వడం వల్ల కానీ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? గ్లాస్ డోర్స్ టోటల్గా క్లోజ్ అయిపోయి ఉన్నాయండి. బై ఛాన్స్ డ్రైవర్ ఇన్ఫార్మ్ చేయాలన్నాడు, డ్రైవర్ ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయగలుగుతాడు? ఆల్రెడీ బండి మంచి స్పీడ్లో ఉంటుంది. బండి యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి? చెప్తే వినే పొజిషన్లో వాళ్ళు ఉండగలుగుతారా? లేదు. టోటల్గా గ్లాస్ డోర్స్ అన్ని మూవ్ చేసి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే చాలా హార్డ్గా ఉన్నాయి. 30 secondsలో వాళ్ళు బయటకు వచ్చి గ్లాస్ డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి వెహికల్స్ అసలు అలౌ చేయం. యాజ్ పర్ CMVR రూల్స్లో కూడా, సెంటర్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం కూడా ఇలాంటి మోడిఫికేషన్ అనేది బస్సులో అలౌ లేదండి. అందుకే బస్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళకి వేరే బస్ అలౌట్ చేయమని చెప్పాము. బట్ స్టిల్ దే ఇన్సిస్టెడ్ టు వేరే బస్ అలౌట్ చేయడానికి ఇన్సిస్ట్ చేశారు. బస్కి ఆల్టర్నేట్ ఇవ్వనందుకు కూడా దానికి కూడా ఒక పెనాల్టీ పడుతుందండి. వీళ్ళకి ఆల్టర్నేట్ బస్ ప్రొవైడ్ చేయనందుకు కూడా వీళ్ళకి పెనాల్టీ అని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఏసీస్ ఆన్ రన్నింగ్ మోడ్. వీ హ్యావ్ ప్రొవైడెడ్ వాటర్, వాష్రూమ్స్ అండ్ ఫుడ్ ఆల్సో. ఆల్మోస్ట్ ఒక 4 members ఉన్నారండి. అంటే ఒక్కొక్క సీట్కి కూడా కంప్లీట్గా గ్లాస్ డోర్తో క్లోజ్ చేసి ఉన్నారనేటువంటిది అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా కంప్లీట్గా ఒక గ్లాస్ అనేటువంటిది ఎంత హార్డ్గా ఈ డోర్ పెట్టారో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఇందులో ఉన్నటువంటి ప్యాసింజర్ ఇంత హార్డ్గా ఉన్నటువంటి గ్లాస్ని తీసుకొని కిందికి దిగి ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. సో దీంట్లో భాగంగానే ఇదంతా కూడా పూర్తిగా సీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. చాలా వాటికి కొన్ని హ్యాండిల్స్ కూడా లేకుండా ఉన్నాయి. సో లోపల నుండి వాళ్ళకి తీయాలి అంటే కనుక చాలా కష్టమవుతుంది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఇంకొక బస్సుని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయలేదు అనేటువంటిదే ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. సో ఈ విధంగా బస్సు ఏర్పాటు చేయకుండా ప్యాసింజర్స్ని రాత్రంతా కూడా ఇబ్బంది పెట్టినందుకు మరొక పెనాల్టీ కూడా వేస్తామంటూ ఆర్టీఏ అధికారులు చెప్పినటువంటి వర్షం. విడుదల ప్రభుత్వం హైదరాబాద్ ఆర్టీఏ నుండి 10:30.